అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ సలీం డోలా ఇండియా చేతికి చిక్కాడు. టర్కీలోని ఇస్తాన్బుల్లో అరెస్టైన వరల్డ్ డ్రగ్ కింగ్ పిన్ సలీం డోలాను ఇండియాకు అప్పగించింది టర్కీ. హై సెక్యూరిటీ మధ్య స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లో డోలాను ఢిల్లీకి ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చారు. దీంతో ఇంటర్నేషనల్ డ్రగ్స్ సిండికేట్ కు వ్యతిరేకంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లా ఎన్ఫోర్స్మెంట్ కీలక పురోగతి సాధించింది. డోలాను ఇండియాకు అప్పగించడం అండర్ వరల్డ్ కు పెద్ద ఎదురుదెబ్బే. అండర్ వరల్డ్ లోని డి కంపెనీకి చెందిన డ్రగ్ ఆపరేషన్స్ ను విదేశాల్లో నిర్వహిస్తోంది సలీం డోలానే. ఏడాదికి 5,000 కోట్ల రూపాయల డ్రగ్స్, నార్కోటిక్స్ వ్యాపారం చేస్తున్నాడు. అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ కు ఇది గట్టి దెబ్బ తగిలినట్లేనని ముంబై పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే సలీం డోలాను కస్టడీలోకి తీసుకున్నారు. వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. కీలక ఇంట్రోగేషన్ తర్వాత ముంబై పోలీసులకు లేదా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అప్పగించనున్నారు.